సదాశివపేట్ పట్టణ్ కందకం బైపాస్ రోడ్లో మిగిలిపోయిన పనుల కోసం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారు, టౌన్ ప్రెసిడెంట్ సత్యన్న గారు, చిరు గారు, మరి ఎక్స్ కౌన్సిలర్స్, ఎక్స్ మున్సిపల్ చైర్మన్స్లకి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములు అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈ వర్క్ శాంక్షన్ 2014లో మరి శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు సంగారెడ్డి శాసనసభ్యులైన జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. మళ్ళీ ఉన్న ఈ 12 సంవత్సరాలు ఏదైతే ఉందో మరి గత ప్రభుత్వం ఈ చిన్న పని కూడా చేయలేకపోయిందని ప్రజలకు నేను తెలియపరుస్తున్నా. ఎందుకంటే 20 కోట్ల 5 లక్షల వరకు తీసుకురావడం జరిగింది. మరి 20 కోట్ల వరకు అప్పుడే చేసేయడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ వర్క్ అయితే ఏదైతే 5 లక్షలు ఉందో 5 కోట్లు ఉందో 5 కోట్ల వరకు మరి ఈరోజు పునః ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎన్ని వార్డులు కవర్ అయితే 10 వార్డులకు కూడా ఈ రోడ్డు వల్ల మరి మంచి సౌకర్యంగా ఉంటుంది. మరి మధ్యలో సెంట్రల్ లైటింగ్ కూడా చక్కగా, అంటే ఒక పట్టణం ఏ విధంగా ఉండాలి చూడడానికి కూడా మరి మంచి లుక్ రావాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు చేసిన ప్రయత్నమే మరి ఈరోజు మళ్ళీ పునఃప్రారంభించుకోవడం జరిగింది. ప్రజలందరూ గమనించాలి, కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదైనా చేసింది అనేది ప్రజల్లో రావాలి. అప్పుడు చేసిందే మళ్ళీ ఈ 10 ఏళ్లలో ఉన్న గత ప్రభుత్వం చేయలేదు కాబట్టే ఇప్పుడు మళ్ళీ ఆ 5 కోట్ల వరకు కూడా ఇప్పుడు చేసి మరి ప్రజలందరికీ కూడా సౌకర్యం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని పదే మేము చెప్పక తప్పదు.